2024 మాస ఫలితాల్లో మే మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి మే మాసంలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి, సో దైవ బలం కానీ చాలా వరకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది మీనరాశికి. మెయిన్ థింగ్ ఏవైతే అవమానాల నుంచి సో పనులు డిలేనెస్, తర్వాత ఒక థింగ్ ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసుకున్నవి సడన్ డిసప్పాయింట్మెంట్స్ నుంచి చాలా బలం పుంజుకుంటున్నారు మీనరాశి వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడంతా కూడా దైవ బలం పెరుగుతూ ఉంటుంది. అంటే వాటిని తట్టుకొని నిలబడడానికి దైవ బలం కూడా మీనరాశి వారికి పెరుగుతోంది. అది ఇక్కడ అడ్వాంటేజ్. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మే 1 to 31 వరకు ఉండే డేస్ ఏవైతే ఉంటాయో అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో జాబ్ ఆపర్చునిటీస్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ వచ్చిన అవకాశాలని మీనరాశి వారు కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకు అవకాశం రావడం అన్నది వస్తూ ఉంటుంది, దాన్ని మనం పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకొని కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలామంది అడుగుతున్నారు కదా, ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి ఈ మాసంలో, దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. ఇక ఇందాక చెప్పుకున్నాం దైవత్వం పెరుగుతోంది, అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్. సో ఆ ఇంక్రీజింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ డీల్ వెరీ ఈజీలీ. తట్టుకునే ఎబిలిటీ పెరుగుతుంది. అవమానాలు జరుగుతున్నా, డిలే జరుగుతున్నా, జాప్యం జరుగుతున్నా, కుటుంబంలో సమస్యలున్నా, లేకపోతే దగ్గరగా ఉన్నవాళ్ళు సో ఈ సడన్ చేంజ్ మీలో ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నా, ఇంకా స్టిల్ ఆ డిస్హానెస్టీ ఏదైతే ఉందో వాళ్ళు మీ పట్ల అలా చూపిస్తున్నా కూడా తట్టుకునే స్ట్రెంత్ పెరుగుతుంది కదా. వరి ఏం లేదు, ఎవ్వరు హానెస్ట్గా మీతో లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీనరాశి వాళ్ళకి స్పిరిచువల్ స్ట్రెంత్ ఈజ్ ఇంప్రూవింగ్. స్పిరిచువల్ స్ట్రెంత్ బాగా ఇంప్రూవ్ అవుతోంది. అండ్ ఇంకొక థింగ్, ఈ మాసంలో మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. స్పిరిచువల్ స్ట్రెంత్తో పాటు చాలా ఒక రకమైన డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీనరాశి వాళ్ళకి. కాబట్టి కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత ఎస్పెషల్లీ మే మాసంలో చాలా విషయాల్లో డేరింగ్గా ముందుకి స్టెప్స్ వేస్తారు. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ అండి, చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీ చుట్టూ. దాన్ని మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఆపర్చునిటీస్ని ట్రై టు యూటిలైజ్ పాజిటివ్ వే. మీనరాశి వాళ్ళంతా కూడా పాజిటివ్ వేలో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులన్నీ కూడా అదుపులోనే ఉన్నాయి. టైంకి కూడా మనీ అందడం, అంటే మనీ విషయాల్లో ప్లానింగ్ కరెక్ట్గానే మీది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. దాంతోపాటు సంతానం ఎవరైతే ఉంటారో మీనరాశి వారి సంతానం నుంచి కూడా కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకుంటున్న పిల్లలు కానీ, వివాహానికి ఎదిగిన పిల్లలు ఉన్నా, ఆర్ ఇంకా టీనేజ్ పిల్లలు ఉన్నా, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్గా ఉండడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటారు మీనరాశి వారు. కాబట్టి సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇటు పీస్ ఆఫ్ మైండ్ అండ్ డివైనిటీ బాగా పెరుగుతోంది. ఇవన్నీ కూడా రక్షణగా ఉంటున్నాయి మీనరాశి వారికి. కాబట్టి శారీరక శ్రమ ఇవన్నీ ఉన్నా కూడా దాన్ని పెద్దగా లెక్క చేసే కండిషన్ లేదు, ఎందుకంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంప్రూవింగ్. కాబట్టి బాగుందండి. మీనరాశి వాళ్ళకి అన్ని ఫలితాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఈ మాసంలో కొంచెం థాట్స్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి రిలేషన్స్లో డిస్టర్బెన్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నా కూడా దైవారాధనలో ఎక్కువగా గడపడం, దైవ బలం పెరగటం వల్ల వీటి నుంచి ఈజీగా ఓవర్కమ్ అవుతారు. కష్టపడిన దానికి రైతులకి కానీ, విద్యార్థులకు కానీ, హౌస్ వైఫ్స్కి కానీ మంచి గుర్తింపు ఉందండి. ఏదైతే మీరు కష్టపడుతున్నారో పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి మీతో ఉంటున్నాయి. కాబట్టి సో ఇక్కడ మెయిన్ కీ పాయింట్ డివైనిటీ అది పెరుగుతుంది. ఇక ప్రేమ విషయాలకి వస్తే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అలానే ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. అయినా కూడా ఇందాక అనుకున్నాం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతున్నారు. సో దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతున్నారని మనం చెప్పుకోవచ్చు మీనరాశి వారు. ఇక చూద్దాం డేట్స్ వైజ్ అండ్ పరిహారాలు ఏం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు, పరిహారాలు ఏం చేయాలి అని చెప్పి. సో మీనరాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ఎక్కువగా సాయిబాబా ఆరాధన చేస్తే మంచిది. సో వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆల్రెడీ మీరందరూ చేస్తున్నారు సాటర్డేస్. దీంతోపాటు గురువారం సాయిబాబా ఆరాధన చేయండి, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి. ఎందుకంటే మీ వే ఆఫ్ థింకింగ్లోనే చాలా చేంజెస్ కనబడతాయి. ఇంకా
మనం ఇంకొకటి కూడా అడుగుతున్నారు, సంతాన విషయాల గురించి చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు. సంతానానికి కూడా పాజిటివ్గా ఉందండి. సో ఎవరైనా దంపతులు సంతానం కోరుకునే వాళ్ళకు కూడా పాజిటివ్ మంతే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్లానెట్ స్ట్రెంగ్త్ బాగానే ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి. అంటే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళ నుంచి శుభవార్తలు వింటారనుకున్నాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, ఎదిగిన పిల్లలు కానీ, పెళ్ళికి ఎదిగిన పిల్లలు కానీ వీళ్ళ విషయాల్లో సాటిస్ఫైడ్గా ఉంటారు మీనరాశి వారు. అలాగే నూతన దంపతులు సంతానం కోరుకునే వాళ్ళకు కూడా కొన్ని పాజిటివిటీ అన్నది ఈ మంత్లో కనబడుతుంది. అయితే ఏదైతే స్పిరిచువాలిటీ అని చెప్తున్నానో దానికి సంబంధించిన రెమెడీస్ చేయాలి, పర్సనల్ జాతకం బట్టి చేయాలి అది. సో అట్లా చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా, ఇంకా సంతానం కోరుకునే దంపతులకు ఇంకా క్లియర్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇక్కడ. సో ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి కలెక్టివ్ ఇక్కడ చెప్తూ ఉంటాం. పర్సనల్ వచ్చేసరికి పర్సనల్గా చాలా విషయాలు మారుతూ ఉంటాయి. సో ఓకే, సో ఇక్కడ మనము పూజ చేయాల్సిన దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము, గోవిందనామాలు సాటర్డే కంటిన్యూ చేయండి. దాంతోపాటు థర్స్డే రోజు విష్ణు సహస్రనామాలు వినటం కానీ, లేదా సాయిబాబా అష్టోత్తరం చదవటం కానీ, హారతిలో పాల్గొనటం కానీ ఇట్స్ వెరీ గుడ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఫర్ మీనరాశి. ఇది మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే చాలా విషయాల్లో మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక థింగ్ అండి, చుట్టూ ఎలా ఉన్నా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో పీస్ ఆఫ్ మైండ్ గెయిన్ చేస్తున్నారు మీనరాశి వారు. అండ్ ఇంకా చెప్పుకున్నాం మనం హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే ఎంతో స్పిరిచువాలిటీ పెరుగుతోంది. పీస్ని వాళ్ళు కోరుకొని చుట్టూ కూడా పీస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ రకంగా స్ప్రెడ్ చేయడం వల్ల కుటుంబం అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులు, అలాగే విద్యార్థులు కూడా కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. విద్యార్థులకు, రైతులకు ఉన్నాయి కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్. ఏది ఏమైనా కూడా కొంతమంది ఎక్కడైనా నెగిటివ్ చెప్తున్నారండి, మీరు ఒక్కలే పాజిటివ్ చెప్తున్నారు మేడం అని అంటున్నారు. సో పాజిటివిటీ కనిపించినప్పుడు పాజిటివ్గానే రీడింగ్ వస్తుంది. సో పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి అన్ని పాజిటివ్గానే కనబడతాయి. సో నాకైతే పాజిటివ్ రీడింగ్ కనిపిస్తుంది. మీరు యాజ్ ఇట్ ఈస్ ఇది ఫాలో అవ్వండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం మీనరాశి వారికి ఎలా ఉందో. May 1st, 2nd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో కలవని మిత్రులు కానీ కొంత కమ్యూనికేషన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ 1st and 2nd డేట్లో 3rd, 4th డేట్స్ చూడండి, కొంచెం ఏమైనా చికాకుగా ఉన్నా మేజర్ డిసిషన్ తీసుకోవద్దు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి 3rd to ఆల్మోస్ట్ 16 వరకు డేట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. సో ప్రతి దాన్ని కూడా చాలా మెచ్యూర్డ్గా డీల్ చేసే విధానము ఇవన్నీ కూడా బాగుందండి. సో 17, 18 సో ఏదైనా కొద్దిగా చికాకుగా ఉంటే మేజర్ డిసిషన్ తీసుకోకండి 17 and 18లో. మళ్ళీ 19, 20 విందు వినోదాల్లో పాల్గొంటారు. గెట్ టుగెదర్స్ అండ్ జీవిత భాగస్వామితో కొంత మనసు విప్పి మాట్లాడతారు. కొన్ని విషయాలు, సంతాన విషయాలు డిస్కస్ చేస్తారు. ఏ డేట్స్ 19 and 20, 21, 22 సో కొన్ని రాని బాకీలు వసూలు అవుతాయి 21, 22 డేట్స్లో. 23, 24, 25, 26, 27, 28, 29, 30 డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ మీనరాశి వారికి 31st అన్నది కొంచెం దైవారాధనలో గడపండి, వాళ్ళకి తిని విశ్రాంతి తీసుకోండి. సో అంత బాగుందండి. మే మంత్ అంతా కూడా పాజిటివ్గా ఉంది బికాజ్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఫర్ మీనరాశి. కాబట్టి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరుగుతోంది కాబట్టి ప్రతిదీ కూల్గా డీల్ చేస్తున్నారు. అనుకూలంగా పరిస్థితులు మీకు మారుతూ ఉన్నాయి. స్వస్తి.